ఆధ్యాత్మిక క్షేత్రం తిరుపతిలో అనగనగా ఒక రాజు చిత్ర బృందం సందడి చేసింది. ప్రమోషన్స్ లో భాగంగా స్థానిక సంధ్య థియేటర్ కు చేరుకున్న హీరో నవీన్ పోలిశెట్టి, హీరోయిన్ మీనాక్షి చౌదరిలను చూసేందుకు అభిమానులు భారీగా తరలివచ్చారు. తమ ప్రియతమ నటులను చూడగానే ప్రేక్షకులు ఈలలు గోలలతో థియేటర్ ప్రాంగణాన్ని హోరెత్తించారు. హీరో నవీన్ పోలిశెట్టి తనదైన శైలిలో ప్రేక్షకులను ఉత్సాహపరిచారు. తనకు తిరుపతితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ప్రతి సినిమాను ఇక్కడే చూస్తానని వ్యాఖ్యానించారు. అయితే ఈ అభిమానులు పెద్ద ఎత్తున రావడంతో ఈ ఉద్రిక్తతకు దారితీసింది. హీరోయిన్ మీనాక్షి చౌదరితో సెల్ఫీల కోసం అభిమానులు ఎగబడుతుండటంతో వారిని నియంత్రించే క్రమంలో బౌన్సర్లు, థియేటర్ సిబ్బంది అత్యుత్సాహం ప్రదర్శించారు. అభిమానులపై దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిపై దాడికి యత్నించడం పట్ల సినీ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరు రియాక్షన్స్ చూస్తున్నారు కదా, మా గొంతులు మాకే వినపడట్లేవు. తిరుపతిలో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఉంది. అనగనగా ఒక రాజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు 100 కోట్ల గ్రాస్ దాటుకుంది. సో ఈ విజయయాత్ర తిరుపతికి చేరింది. ఆ వెంకన్న స్వామి ఆశీస్సుల కోసం, తిరుపతి ప్రేక్షకుల దీవెనల కోసం ఇక్కడ రావడం జరిగింది. ఫినామినల్ రెస్పాన్స్. ఈ రెస్పాన్స్, ఈ అరుపులు, ఈ కేకలు, దీనికోసమే మేము సినిమా తీసింది. మా టీం అందరూ ఇక్కడికి రావడం చాలా చాలా సంతోషం. ఇది వరుసగా 4వ బ్లాక్ బస్టర్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ తిరుపతి వాళ్ళకి. ఈ రోజు ఒక బ్లాక్ బస్టర్ చేయడానికి చాలా చాలా హ్యాపీ, చాలా సంతోషం. అండ్ తిరుపతికి మేము ఇక్కడికి మీ అందరితో కలిసి చాలా హ్యాపీ అండి. థ్యాంక్ యూ మీ టీంకి ఎంత లవ్ ఇచ్చినందుకు. చాలా చాలా ఇది మొట్టమొదటిసారి నాకు 100 కోట్ల క్లబ్. సో చాలా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మామూలు టైంలో వచ్చి రిలీజ్ కావడం ఒక విషయం, పండగలో ఇన్ని సినిమాలతో వచ్చి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ సాధించడం, ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల గ్రాస్ దాటడం అన్బిలీవబుల్ థింగ్. సో దానికి నేను ప్రేక్షక దేవుళ్ళకి, ఆడియన్సెస్ అందరికీ మా తరపు నుంచి వెరీ 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 బిగ్ థ్యాంక్ యూ. ఇలానే ఈ సినిమాకి ఇంకా లాంగ్ రన్ ఉంటుంది. ఇంకో 2 వారాలు థియేటర్స్ మీరు చూడండి. ఇప్పుడు తిరుపతిలో మేము వచ్చాము, నాన్ స్టాప్ నవ్వుతున్నారు, రచ్చగా ఉంది, ఈలలు గోల. ఇలాంటి ఒక అట్మాస్ఫియర్ కోసమే మేము సినిమాలు తీస్తాం. సో అలాంటి అట్మాస్ఫియర్ మేము విట్నెస్ చేయడం మాకు చాలా చాలా సంతోషంగా ఉంది. బ్లాక్ బస్టర్ అనగనగా ఒక రాజు.